వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడంలో కీలక పాత్ర పోషించింది. నిన్న సాక్షిలో మన ఈశ్వర్ ఒక పాయింట్ చెప్పాడు. మే 5, 2020న ఓపెన్ చేసినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎందుకు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు ముందుకు సాగించలేదు చెప్పాలి అని చెప్పాడు. ఇక్కడే మీకు అర్థమైంది. మే 20, 2020 సంవత్సరం అంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు కొనసాగించాడు. ఆ తర్వాత హరీష్ రావు గారు చెప్పారు, ఈ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఆపలేదయ్యా, మా హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న ఈ యొక్క ఏదైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హరిత ట్రిబ్యునల్లో మా పార్టీకి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి గవినోళ్ళ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఫిల్ దాఖలు చేసి ఈ ప్రాజెక్టు మీద స్టే తీసుకొచ్చాడు అక్టోబర్ 29న. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే మేము స్టే తెచ్చాము. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి గడ్డి బీక్కొని కట్ల కట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇలాంటి గుడ్డి ఈశ్వర గారి చేత మాట్లాడిస్తున్నాడని చెప్పి హరీష్ రావు మాటలు తేటతెల్లమైంది. ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డికి నిజంగా రాయలసీమ మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే రాయలసీమకి 102 ప్రాజెక్టులని జగన్మోహన్ రెడ్డి హయాంలో రద్దు చేశాడు. రాయలసీమ ప్రజలకు నిజమైన ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ ప్రాజెక్టుని 3,370 కోట్ల రూపాయలని ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి జేబు సంస్థలకి ఈ కాంట్రాక్టర్ని మొబైలైజేషన్ అడ్వాన్సులు చెల్లించాడు. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎలా కట్టాలి ఏంటంటే శ్రీశైలం బ్యారేజ్లో 800 అడుగుల దిగువన సంగమేశ్వరం దగ్గర ప్రతిరోజు 1 టీఎంసీ వాటర్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువలోకి ఎత్తిపోయటం కోసం అని చెప్పి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని అప్పుడు అనుకున్నారు. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కట్టాలంటే కేంద్ర జలశక్తి మరియు పర్యావరణ అనుమతులని, అట్లాగే ఎఫెక్స్ కౌన్సిల్, అలాగే కృష్ణా నదీ బోర్డు యొక్క అనుమతుల్ని వేటిని కూడా రెడీ చేయలేదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే రాష్ట్ర ప్రభుత్వం అసలు డిపిఆర్ఏ రెడీ చేయలే. ఊరికి డిపిఆర్ రెడీ చేసి డిపిఆర్ని కనీసం అక్కడికి ఏదైతే ఈ 4 దగ్గర పంపించాల్సినటువంటి డిపిఆర్ని కూడా రెడీ చేయకుండా కేవలం 3,300 కోట్ల రూపాయల డబ్బులతో మేము ప్రాజెక్ట్ని రెడీ చేస్తున్నామని చెప్పేసి వీటిని మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జేబు నింపి రాయలసీమ ప్రజల కడుపు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవ విషయం. సో మేఘాల మీద నేను ప్రాజెక్ట్ని రెడీ చేస్తున్నానని చెప్పి మే నెల 5వ తారీఖున 2020లో మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈయన శంకుస్థాపన చేశాడు. అయితే దీనికి పర్మిషన్ లేదని, పర్యావరణ అనుమతులు లేవని, అంతేకాకుండా కేంద్ర జలశక్తి దగ్గర ఎటువంటి అనుమతులు లేవని, అఫెక్స్ కౌన్సిలర్లో వాళ్ళు ఎటువంటి డిపిఆర్ని అందించలేదని, అట్లాగే కేంద్ర ఏదైతే ఈ కృష్ణానది పరివాహ యాజమాన్యం దగ్గర కూడా వీళ్ళు ఎటువంటి డిపిఆర్ ఇవ్వలేదని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కడుతున్నటువంటి ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణం దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి అప్పట్లో ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి గవినోళ్ళ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి దీన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఒక ఫిల్ దాఖలు చేశారు. సో వాళ్ళు ఏం చేశారే అని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిగా పనిచేయలేదుగా, ఈ డిపిఆర్ రెడీ చేయాల, డిపిఆర్ని ఎక్కడా పర్మిషన్ అంటే సబ్మిట్ చేయలేదు, కేవలం తూతూ మంత్రంగా చేశాడు. కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగితే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చెప్పాడంటే, లేదండి మేము శంకుస్థాపన చేయలేదు, మేము జస్ట్ డిపిఆర్ కోసం అని చెప్పేసి ఒక ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పి మేము తవ్వకాలు జరిపాము, అంతేగాని మేమైతే ఆ ప్రాజెక్టు మీద ఇంకా పూర్తి స్థాయిలో ఎటువంటి డిపిఆర్ కూడా మేము రెడీ చేయలేదని చెప్పారు. దీని మీద జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే విధించేసింది. స్టే విధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కూడా కేంద్ర జలశక్తి వాళ్ళు కూడా మీరు ముందు పర్యావరణ అనుమతులు తెచ్చుకోండి, ఆ పర్యావరణ అనుమతుల తర్వాతనే మేము ప్రాజెక్ట్ కట్టడానికి పర్మిషన్ ఇస్తాము అని వాళ్ళు ఒక మెలకబెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు కొనసాగాడు. ఆ 3 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మీద పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాలని కానీ, ఆ ప్రాజెక్టు మీద ఎటువంటి పర్మిషన్ తెచ్చుకోవడం కానీ, ఆ ప్రాజెక్టుని పనులు సాగించడం కానీ జగన్మోహన్ రెడ్డి చెయ్యలేదు. కేవలం
కేవలం నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదో తెలంగాణలో ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన వ్యాఖ్యలు చేస్తే దాన్ని పట్టుకొని రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని చెబుతున్నాడు. మరి నిన్న హరీష్ రావు గారు కూడా చెప్పారు కదా, మేమే జాతీయ హరిత ట్రిబ్యునల్లో మేమే కేసు వేసి స్టే తెచ్చామని ఆయన క్లియర్గా చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మేమే చేశామని చెప్పారు కదా. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పట్లా? అరే ఈశ్వర్ నువ్వు ఎందుకు, అరే గుడ్డి ఈశ్వర్గా నువ్వు సమాధానం చెప్పాలిగా. ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టు వర్క్ చేశారు, ఎంతవరకు మీ ప్రభుత్వ హయాంలో అది ప్రాజెక్టు పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి లెక్క చెప్పాలి కదా. అదేమి చెప్పకుండా చంద్రబాబు నాయుడు జగన్ ప్రారంభించిన ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయట్లేదు, రాయలసీమ మీద ఎందుకు నీకు అంత పగ అని చెప్పి చదువుతున్నాడు. రాయలసీమ మీద నిజమైన పగ జగన్మోహన్ రెడ్డికి. రాయలసీమ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్కి 12,459 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్లలో కేవలం ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది 2,011 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. నక్కకి నాగులో కనుకున్న తేడా ఉంది. దాదాపుగా 6 రెట్లు గత ప్రభుత్వం ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ములుగుతా ఖర్చు పెట్టిన డబ్బులు 2,011 కోట్లు. అంతేగాక రాయలసీమలో 102 ప్రాజెక్టులకి అసలు డిపిఆర్లు రెడీ చేయకుండా, ప్రాజెక్టులని వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ప్రాజెక్టులని మొబిలైజేషన్ దశలోనే ఉంచేసి నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు రాయలసీమ ద్రోహి చంద్రబాబు, రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్తున్నాడు. నిజంగా చెప్తున్నా, నిన్నెవరో రోజా మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు ఆస్తులు కాపాడుకోవడం కోసం. చంద్రబాబు నాయుడు ఆస్తులు కాదు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాపాడుకోవడం కోసం ఆయాల మీరు కేసీఆర్కి జీ హుజూర్, కేసీఆర్ గారికి బాంఛన్ దొర అంటూ మీ సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టుకున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి అవసరం లే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆస్తులేం లేవు మీరు అనుకుంటున్నారేమో. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఇరిగేషన్ మీద ఎంత ఖర్చు పెట్టారో వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఏదో మీడియా ముందుకు వచ్చేసి ఏదో 4 సొల్లు మాటలు చెప్పేసి ఇలాంటి రోజా లాంటి అడదిడ్డంగా మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడించడం కాదు, ఇది వాస్తవ విషయం. గత ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కమిషన్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జేబులు నింపాయి. ప్రాజెక్టు కనీసం డిపిఆర్ కూడా రెడీ చేయలేదు. ఆ తర్వాత ఏదైతే జాతీయ ట్రిబ్యునల్ ఏదైతే దీని స్టే ఇచ్చిందో ఆ స్టే మీద కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎటువంటి రివ్యూ నిర్వహించలేదు. దాని మీద ఎటువంటి కృష్ణా నదీ పరివాహ ప్రాంత బోర్డులో తమ వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితులు దద్దమ్మ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. అందుకే రాయలసీమకు తీరని అన్యాయం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ముసి నవ్వులు నవ్వుతూ మీడియా ముందుకు వచ్చి నేను రాయలసీమకు అది చేయాలనుకుంటున్నా, లేకపోతే ఈ బ్రోకర్ లాంటి సాక్షి ఈశ్వర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే 2020 మే 5న మీరు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు 3 ఏళ్లలో ఏం చేశారు, ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, దానికి మీరు బడ్జెట్లు ఎంత కేటాయించారో దమ్ము ధైర్యం ఉంటే లెక్కలతో సహా జగన్మోహన్ రెడ్డి వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏందో, జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేసిన ద్రోహం ఏందో, రాయలసీమ నిజమైన ద్రోహి ఎవరో అప్పుడు క్లియర్గా అర్థమైద్ది. ఈరోజు రాయలసీమ ప్రజల పొట్టగొట్టి, రాయలసీమ ప్రజల నీళ్లను కొట్టి తెలంగాణలో తన ఆస్తులు కాపాడుకున్నటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవ విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చాక దాదాపుగా ఈ 18 నెలల కాలంలో 3,800 కోట్ల రూపాయలని ఈ యొక్క ఇరిగేషన్కి ఖర్చు పెట్టింది. అందులో రాయలసీమలో 680 కోట్ల రూపాయలతో ఆంధ్రీనివా లైనింగ్ వర్క్ చేయడంతో ఈరోజు కుప్పం లాంటి మారుమూల గ్రామాలకు కూడా కృష్ణా జలాలను తరలించగలిగింది. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు మీ అందరికీ తెలుసు, కుప్పంలో పోయి ఒక సెట్టింగ్ వేసి నీళ్లు ట్యాంకర్లతో నింపి ఆయన శంకుస్థాపన చేయడంతో నీళ్లు బుడబుడా కింద గారిపోయినాయి. ఆయన పోయినట్టు గేట్లు కూడా బిక్కుని పోయినట్టు సినిమా సెట్టింగ్స్ వేసిన మాట మనం అందరం చూసాం. ఇంకా ఇవాళ రాయలసీమ ద్రోహి, రాయలసీమలో అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీని రాయలసీమలోనే భూస్థాపితం చేయడానికి అక్కడ రాయలసీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని 60 అడుగుల గోతులు కప్పి పెడతారు. ఇది వాస్తవ విషయం. కేవలం జగన్ తన ఆస్తుని కాపాడుకోవటం కోసం కేసీఆర్కి జీ హుజూర్ అంటూ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలను తాకట్టు పెట్టాడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తాకట్టు పెట్టాడు. చివరికి ఆంధ్రప్రదేశ్ యొక్క
ప్రాజెక్టులను కూడా తాకట్టు పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవ విషయం.